ఓం నమ శివాయ. నేను మీ సురేష్. మన సురేష్ సనాతన యాత్ర ఛానల్కి స్వాగతం. నేను మీకు ఈ వీడియోలో మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం గురించి తెలియజేయబోతున్నాను. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, క్షేత్ర మహిమ, ఆలయ విశేషాలు మొత్తం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మన వీడియో చూసిన కొంతమంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడానికి ఇంట్రెస్ట్ వచ్చేది. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉంది. మంత్రాలయానికి రైలు మార్గం ఉంది, బస్సు మార్గం ఉంది. మంత్రాలయానికి బస్సులు చాలానే ఉన్నాయి. మంత్రాలయం కర్నూలు పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విజయవాడ నుంచి అలాగే హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బస్సులు ఉన్నాయి. డైరెక్ట్ బస్సులు దొరకని వాళ్ళు కర్నూలు వచ్చి కర్నూలు నుంచి ఎమ్మిగనూరు బస్సులు ఉంటాయి. ఎమ్మిగనూరు నుంచి మంత్రాలయం 18 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఆలయం తుంగభద్ర నది పవిత్ర తీరంలో వేలాది మంది భక్తుల నమ్మకాలకు నిలయంగా శ్రీ గురు రాఘవేంద్ర స్వామివారి కరుణా కటాక్షాలను అందించే మహాపుణ్యక్షేత్రం. మనం మంత్రాలయం నుంచి మాధవరం వెళ్ళే దారిలో ఒక పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం, ఇంకో పక్క శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠించారు. ఈ విగ్రహాలు ఒక్కోటి 108 అడుగులు ఉంటుంది. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మంత్రాలయం వెళ్ళిన భక్తులు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ స్వామిని దర్శించండి. మంత్రాలయం కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక అనుభూతి. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారి బృందావనాన్ని దర్శించుకొని తమ బాధలను గురువారి పాదాల వద్ద ఉంచుతారు. ఈ ఆలయంలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మూలరాముడి విగ్రహం గురించి. ఈ మూలరాముడు రాముని అవతారం కంటే ముందే తయారు చేయబడినటువంటి విగ్రహం. బ్రహ్మగారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతా విగ్రహాన్ని ఆరాధించేవారు. ఒకరోజు అమ్మవారిని, ఒకరోజు శివుడిని, ఒకరోజు విష్ణుమూర్తిని. ఒకరోజు విష్ణుమూర్తి అవతారం యొక్క రాముని విగ్రహాన్ని పూజించేవాడు. బ్రహ్మగారి దగ్గర ఒక బంటు ఉండేవాడు. అతని పేరు శంకుకర్ణుడు. అతను రోజు బ్రహ్మగారికి పూజకు కావలసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ ఏర్పాటు చేస్తూ ఉండేవాడు. బ్రహ్మగారు మూలరాముడికి పూజ చేసుకునే సమయంలో ఈ శంకుకర్ణుడికి ఒక కోరిక కలుగుద్ది. ఈ మూలరాముడికి నేను కూడా పూజ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనేసి మనసులో కోరిక కలుగుద్ది. ధ్యానంలో ఉన్నటువంటి బ్రహ్మగారు అతని మనసులోని కోరికను పసిగట్టి, నీకు మనసులో ఈ కోరిక కలిగింది కాబట్టి నీవు భూమి మీద జన్మించు అనేసి చెప్తాడు. అప్పుడు శంకుకర్ణుడు, స్వామి నాది తప్పు అయిపోయింది, క్షమించు అనేసి అంటాడు. కానీ బ్రహ్మగారు వినరు. నువ్వు తప్పకుండా భూమి మీద జన్మించాల్సిందే అనేసి చెబుతాడు. అప్పుడు శంకుకర్ణుడు, స్వామి నేను ఎలాగూ భూమి మీద జన్మిస్తున్నాను కాబట్టి నాకు మూలరాముడికి పూజ చేసుకునే అవకాశం కల్పించండి అనేసి ప్రాధేయపడతాడు. అప్పుడు బ్రహ్మగారు తదాస్తు అంటాడు. ఆ శంకుకర్ణుడే కృతయుగంలో ప్రహ్లాదుడుగాను, ద్వాపరయుగంలో బాహ్లీకుడుగాను, అలాగే ఈ కలియుగంలో శ్రీ వ్యాసరాయల వారుగాను, ఆ తర్వాత శ్రీ రాఘవేంద్ర స్వాముల వారుగాను అవతరించారు. శ్రీ రాఘవేంద్ర స్వామివారు 17వ శతాబ్దానికి చెందిన గొప్ప మాధ్వ సన్యాసి, తత్వవేత్త, గురువు.
ఆయన పూర్వాశ్రమ నామం వెంకటనాథుడు. చిన్ననాటి నుంచే వెంకటనాథుడు విద్యాభ్యాసంలో అసాధారణ ప్రతిభ చూపారు. వేదాలు, శాస్త్రాలు, వ్యాకరణం, తర్కం, మీమాంస, మాధ్వ తత్వశాస్త్రం వంటి అనేక విషయాల్లో ఆయన ప్రావీణ్యం సంపాదించారు. ఆయన వివాహం కూడా చేసుకున్నారు. ఆయన గృహస్థాశ్రమంలో ఉన్న సమయంలో ఒకసారి ఒక సంఘటన జరుగుతుంది. అదేమిటంటే, ఒక వికారవంతమైన ముత్తైదువు ఆయనకు ఎదురు వస్తుంది. అప్పుడు ఆయన అడుగుతాడు, నువ్వెవరు అని. అంటే ఆమె సమాధానం ఇలా చెప్తుంది, నేను దరిద్ర దేవతను, నీకు కొంత ప్రారబ్ధ కర్మ ఉండిపోయింది, అది అనుభవింపచేయడానికి నేను వచ్చాను అనేసి ఆమె చెప్తుంది. అప్పుడు స్వామి సరే అని అంటాడు. ఆ తర్వాత స్వామి 6 సంవత్సరాలు కటిక పేదరికం మరియు కష్టాలు అనుభవిస్తాడు. ఒకానొక సమయంలో తన కొడుకుకి పాలు కూడా దొరికేవి కాదు, అంత కటిక పేదరికం అనుభవించాడు. తన ప్రారబ్ధ కర్మ తీరిపోయిన తర్వాత మిగతా 2 సంవత్సరాలు తన యొక్క గృహస్థాశ్రమంలో చాలా సాఫీగా ఆయన యొక్క జీవితం సాగిపోయింది. ఆ 2 సంవత్సరాల తర్వాత ఆయన సన్యాసాశ్రమంలోకి ప్రవేశించాడు. స్వామివారు సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత ఆయన యొక్క భార్య ఆయన ఎడబాటును తట్టుకోలేకపోయింది. ఆ బాధతో ఆమె ఆత్మహత్య చేసుకున్నది. తన భార్య చనిపోయింది అన్న వార్త విన్న తర్వాత కూడా స్వామి ఎటువంటి చలనం లేకుండా చలించకుండా ఉంటాడు. అది ఆయన యొక్క సన్యాసాశ్రమానికి ఇచ్చే ధర్మం. ఆమె చనిపోయిన తర్వాత విశేషత్వం పొందుద్ది. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కొంతమంది కొన్ని కష్టాలు వస్తే ఆత్మహత్య శరణం అనేసి అనుకుంటారు, కానీ అది తప్పు. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం. మనం ఈ భూమి మీద ఈ శరీరంతో ఉన్నంత వరకే మనం ఏదైనా సరే పుణ్యకార్యం చేయాలన్నా పాపకార్యం చేయాలన్నా మనకు హక్కు ఉంటుంది. ఒకసారి ఈ శరీరాన్ని వదిలేస్తే తర్వాత వచ్చేది మనం ఎవరు చెప్పలేనిది. ఆమె చనిపోయిన తర్వాత చాలా బాధ అనుభవిస్తుంది. ఆ బాధ వర్ణనాతీతం, చెప్పలేనిది, అంత బాధ అనిపిస్తుంది అనమాట. అప్పుడు స్వామివారు ఆమె వైపు చూసి కొంచెం జలం తీసుకొని చల్లుతాడు. అప్పుడు ఆమె ఉన్నత లోకాలకు వెళ్తుంది. ఇది స్వామివారి శక్తికి నిదర్శనం. ఇది అంతరాలయం. ఇక్కడ భక్తులు తమ మొక్కులను అతీతంగా సమర్పిస్తుంటారు. ఇది గర్భాలయం. మనం చూసేది గర్భాలయం యొక్క గోపురం. సన్యాసాన్ని స్వీకరించిన తరువాత రాఘవేంద్ర స్వామివారు అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ ధర్మాన్ని, భక్తిని, తత్వజ్ఞానాన్ని ప్రజలకు బోధించారు. ఆయన బోధనలో ప్రధానంగా కనిపించే అంశాలు భగవంతునిపై భక్తి, గురువుపై విశ్వాసం, ధర్మబద్ధమైన జీవితం, శాస్త్ర అధ్యయనం, మానవుల పట్ల దయ. ఇవన్నీ రాఘవేంద్ర స్వామివారు కేవలం పండితులకే కాకుండా సాధారణ భక్తులకు కూడా ఆధ్యాత్మిక మార్గాన్ని చూపారని భక్తుల విశ్వాసం. అందుకే ఆయనను గురువుల గురువుగా భావించే భక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి వెళుతున్నాం. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏమిటంటే, మగవారు పైన షర్టు, లోపల బనియన్ 2 తీసివేయాలి. అలాగే స్త్రీలు సంప్రదాయమైన దుస్తులలోనే లోపలికి రావాలి. రాఘవేంద్ర స్వామి జీవితం చుట్టూ అనేక మహిమా కథలు, భక్తి సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని మఠ సంప్రదాయంలో పవిత్రమైన విశ్వాసాలుగా తరతరాలుగా చెప్పబడుతున్నాయి. రాఘవేంద్ర స్వామివారు
తుంగభద్ర నదీ తీరంలోని ఈ ప్రాంతాన్ని తన బృందావన ప్రవేశానికి ఎందుకు ఎంచుకున్నారంటే ఈ ప్రాంతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కథలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యమైనది ప్రహ్లాదునితో సంబంధం ఉన్న సంప్రదాయ కథనం. ఒకానొక సమయంలో ప్రహ్లాదుడు ఇక్కడ యజ్ఞం చేశాడని ఈ ప్రదేశాన్ని భావిస్తారు. అందుకే ఈ క్షేత్రానికి ఎంతో ప్రాచీనమైన పుణ్య పరంపర ఉందని భక్తులు నమ్ముతారు. రాఘవేంద్ర స్వామివారు తన జీవితాంతంలో మంత్రాలయంలో బృందావనం ప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన తన శిష్యులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇచ్చి తర్వాత బృందావనంలో ప్రవేశించారు. ఆయన భక్తులకు నిత్యం అందుబాటులో ఉంటానని అనుగ్రహించారు. ఆయన ఇప్పటికీ జీవ సమాధిలో సజీవంగా ఉన్నాడని, భక్తుల కష్టాలు కోరికలు నెరవేరుస్తున్నారని భక్తుల యొక్క విశ్వాసం. ఇలా ఆయన 700 సంవత్సరాల వరకు జీవించి ఉంటారనేసి ఆయన మాట ఇచ్చాడు. మంత్రాలయానికి పూర్వనామం మాంచాల. ఇక్కడ మాంచాలమ్మ అనే దేవత వెలిసి ఉండేది. అందుకే ఈ ప్రాంతాన్ని మంచాల అనేవాళ్ళు. మంత్రాలయం అనే పేరు ఎలా వచ్చిందంటే రాఘవేంద్ర స్వామి వారికి మంత్రాలన్నీ కట్టుబడి ఉండేవి. స్వామివారి జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. స్వామివారు గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు ఒకసారి పెళ్ళికి వెళతాడు. ఆ పెళ్ళికి వెళ్ళి ఆ పెళ్ళిలో ఒక దగ్గర కూర్చొని వేద పారాయణం చేసుకుంటూ ఉంటాడు. ఆ పెళ్ళికి వచ్చిన వారిలో కొంతమంది ఈయన చూసి, ఇక్కడ నీవు ఖాళీగా కూర్చొని ఏం చేస్తావు, కొంచెం ఈ గంధం అరగతి అనేసి చెప్తారు. అప్పుడు స్వామివారు ఆ గంధం అరగతీస్తారు. ఆ గంధాన్ని పెళ్ళికి వచ్చిన వారిలో కొంతమంది శరీరానికి రాసుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఆ శరీరం అంతా మంట ఎక్కిపోతుంది. అప్పుడు పెళ్ళికి పిలిచిన ఆ బంధువు ఈ స్వామితో ఏమంటారంటే వినమ్రంగా, స్వామి ఏం జరిగింది, ఎందుకు అందరికీ ఇలా మంట వేస్తుంది అనేసి అడుగుతారు. అప్పుడు స్వామివారు, నేను వేదం పారాయణం చేసుకుంటున్నాను. వేద పారాయణం చేసుకుంటున్న సమయంలో అప్పుడు నేను అగ్నిమంత్రం చదువుతున్నాను. అప్పుడు గంధం అరగతీశాను. అందువలన అందరికీ మంట వేస్తుంది. ఇప్పుడు నేను వరుణ మంత్రం చదువుతాను, అందరికీ మంట తగ్గిపోతుంది అనేసి వరుణ మంత్రం చదువుతూ గంధం అరగతీస్తారు. ఆ గంధం అందరూ రాసుకుంటారు. అప్పుడు అందరికీ ఆ మంట తగ్గిపోతుంది. అలా ఈ ప్రాంతానికి మంత్రాలయం అనే పేరు వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారి జీవితంలో చాలానే మహిమలు ఉన్నాయి. ఇక్కడ మనకి స్వామివారి అక్షతలు, స్వామివారి తీర్థము భక్తులకు సమర్పిస్తుంటారు. ఇవి చాలా మహిమాన్వితమైనవి. అందరూ తప్పకుండా స్వీకరించండి. ఇక్కడ మనం చూస్తున్నది మాంచాల అమ్మవారి గుడి. ఈ గుడి ప్రధాన ఆలయానికి కుడివైపున ఉంటుంది. అందరూ తప్పకుండా దర్శించండి. రాఘవేంద్ర స్వామివారి బృందావనం చుట్టూ కాలక్రమేణా మఠ కార్యకలాపాలు విస్తరించాయి. భక్తులు పెద్ద సంఖ్యలో మంత్రాలయానికి రావడం ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రాఘవేంద్ర స్వామివారి మఠాలు, భక్త సమూహాలు ఏర్పడ్డాయి. మంత్రాలయం ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ జరిగే పూజలు, సేవలు, ఉత్సవాలు, ఆరాధనలు అన్ని భక్తులను ఆకర్షించాయి. ఇక్కడ జరిగే ఉత్సవాలలో ప్రత్యేకమైనది ఆరాధన మహోత్సవం. ఆ రోజున మంత్రాలయంలో భక్తుల సందడి చాలా పెరుగుతుంది. దేశం నలుమూలల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఎంతటి కష్టం ఉన్నవారైనా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులలో ఉన్నా ఇక్కడికి వచ్చి ఒక రాత్రి నిద్ర చేస్తే వారి యొక్క కష్టం తప్పకుండా తీరిపోతుందనేసి భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. చూశారు కదా ఫ్రెండ్స్, మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయ చరిత్ర, స్వామివారి జీవిత విశేషాలు, అలాగే ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి, స్వామివారి యొక్క మహిమలు మొత్తం మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి నమః.